ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి సెక్టర్. అయితే మనకు ఇండియాలో ముఖ్యంగా ఏవియేషన్ కంపెనీస్ పెరుగుతున్నాయి, అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్స్ కూడా పెరుగుతున్నాయి, ప్యాసింజర్స్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో వెళ్తున్నారు. అయితే మనకి ముఖ్యంగా ఏవియేషన్ ఇండస్ట్రీలో చూసుకుంటే అయితే మ్యాన్ పవర్ చాలా తక్కువగా ఉంది, స్కిల్డ్ టెక్నికల్ ప్రొఫెషనల్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్లో కీ రోల్ పోషిస్తున్నటువంటి జిఎంఆర్ అయితే స్కూల్ ఆఫ్ ఏవియేషన్ని అయితే కొత్తగా తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యంగా ఏఎంఈ అంటే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనే ప్రోగ్రాం ద్వారా మన ఏవియేషన్ ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో అయితే జిఎంఆర్ అయితే కొత్త ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. సో దీని ద్వారా ఏవియేషన్ ఇండస్ట్రీలో ఏదైతే మ్యాన్ పవర్ తక్కువగా ఉందో దానిని పెంచడం కోసం రాబోయే రోజుల్లో ఈ ఇండస్ట్రీ చాలా గ్రో అవుతుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. కాబట్టి ఇందులో అయితే మన కొత్త జనరేషన్ వాళ్ళకి ఒక న్యూ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అయితే వీళ్ళు ఒక ప్రోగ్రామ్ని అయితే ముందుకు తీసుకురావచ్చారు. అయితే బయట ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే జిఎంఆర్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, అలాగే వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటి, ఆఫ్టర్ కోర్స్ ఫినిష్ అయిన తర్వాత ఎట్లాంటి ప్లేస్మెంట్స్ అనేటివి ఇస్తారనేది తెలుసుకుందాం రండి నాతో పాటు. సో ప్రజెంట్ మనం జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్లో ఉన్నాము. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చాలామంది +2 తర్వాత ఇంజనీరింగ్ సైడ్ కానీ లేకపోతే డిగ్రీ సైడ్ వెళ్తారు, కానీ ఇక్కడ ఈ స్టూడెంట్స్ పర్టికులర్గా ఏవియేషన్లోనే ఎందుకు జాయిన్ అయ్యారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్, మీ పేరేంటి? శ్రీజ. ఓకే, సో ఎక్కడి నుంచి? ఇక్కడ మహబూబ్ నగర్, తెలంగాణ. సో అయితే నువ్వు ఇటు డిగ్రీ సైడ్ కాకుండా ఇటు ఇంజనీరింగ్ సైడ్ కాకుండా ఏవియేషన్లోకి పర్టికులర్గా ఎందుకు వచ్చావు? అంటే ఏదైనా డిఫరెంట్గా చూస్ చేసుకుందామని ఇక్కడికి వచ్చా. అంటే పర్టికులర్గా జిఎంఆర్ ఎందుకు చూస్ చేసుకున్నావు? అంటే ఇక్కడ ఓఎన్ఎంఆర్ఓ ఉంది, ఇంకా ఇక్కడే తెలంగాణలో ఉంది అని. అయితే మీ క్లాస్ రూమ్లో చూసుకుంటే బాయ్స్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది, గర్ల్స్ లైక్ 3-4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో అంటే ఇక్కడ బాయ్స్కి ఎక్కువ ఉంటుంది కదా, అంటే ఫిజికల్ వైజ్గా చూసుకున్నా కానీ. సో నువ్వెందుకు ఇటు సైడ్ వచ్చావు? అంటే గర్ల్స్ అంత స్ట్రాంగ్గా ఉండరని ఎక్కువ గర్ల్స్ చూస్ చేసుకోరు, బట్ ఓకే అలవాటు అయిపోతుంది చేస్తుంటే, బట్ యూ కెన్ చూస్ దిస్. సో ఇక్కడ మీ క్లాస్ రూమ్లో చూసుకుంటే అందరి దగ్గర కూడా ట్యాబ్సే కనిపిస్తున్నాయి, టెక్స్ట్ బుక్స్ ఏం కనిపించట్లేవు, ఎందుకని? ఓన్లీ ట్యాబ్సే ఉంటాయి, దీంట్లోనే అన్ని కోర్స్ ఫైల్స్ ఉంటాయి, హైలైట్స్ కూడా దీంట్లోనే తీసుకొని ఇంటికి కూడా తీసుకెళ్తాం, ఓన్లీ ట్యాబ్స్ చాలు. బుక్స్ ఇక్కడ మనతో పాటు ఇంకొక 100 మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం కోర్స్ గురించి. కానీ ఇంకా హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై సెల్ఫ్ గుణవర్ధన్ చెరుకు. ఎక్కడి నుంచి వచ్చావు? ఫ్రమ్ విశాఖపట్నం. సో నువ్వు ఎందుకు ఇటు సైడ్ వచ్చావు? జనరల్గా బయట ఎక్కువ స్కోప్ అనేది బీటెక్ అనేది సిఎస్సి, బయట స్కోప్ అనేది ఎక్కువ సిఎస్సికి అందరూ ప్రిఫర్ చేస్తారు. ఎందుకో తెలియకుండా జస్ట్ నాకు చిన్నప్పటి నుండి ఏవియేషన్ అంటే ప్యాషన్ ఉండేది. అయితే పైలట్ వైపు ట్రై చేసాం, కానీ అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల ఇంకా బెస్ట్ రూట్స్ ఏవియేషన్లోనే చూస్ చేసుకుందాం అని చెప్పి నేను ఆలోచించి చూసినప్పటికల్లా మెయింటెనెన్స్ అనేది ఒక మంచి కోర్స్ అని చెప్పి తెలిసింది. ఇంకా బయట చాలా కాలేజెస్ ఉన్నాయి మెయింటెనెన్స్ ఇచ్చేది, కానీ టైప్ ట్రైనింగ్ అనేది స్పెసిఫిక్గా ప్రొవైడ్ చేసింది జిఎంఆర్ దగ్గర ఒక్కటే టైప్ ట్రైనింగ్ అనేది స్పెసిఫిక్గా ప్రొవైడ్ చేస్తుంది. పైగా ఎంఆర్ఓ కూడా వీళ్ళే కాబట్టి జాబ్ స్కోప్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఇక్కడ ఫ్యాకల్టీ చెప్పినట్టుగా వాళ్ళు చెప్పింది మనం కొంచెం ఆ ప్రెజెన్స్ ఆఫ్ టైంలో మనం క్యాప్చర్ చేసుకోగలిగితే మోడల్స్ క్లియర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ వితిన్ 2 years మనకి బెస్ట్ ప్లేస్మెంట్ వస్తుంది విత్ స్టైపెండ్. బెటర్ అన్నిటికంటే మంచి. జనరల్గా నా ఫ్రెండ్ కూడా కొన్ని కాలేజెస్లో ఉన్నారు, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లోనే కొంతమంది చదువుతున్నారు, కానీ వాళ్ళకి స్పెసిఫిక్గా ఇట్లాంటి ప్రాక్టికల్స్ అనేది ఏమీ స్పెసిఫిక్గా లేదు. జస్ట్ థియరీ ఇంకా డిస్ప్లే ద్వారా వాళ్ళకి కన్వే చేస్తున్నారు. కానీ మాకు ఇక్కడ అయితే స్పెసిఫిక్గా హ్యాంగర్ ఉంది, ఆ హ్యాంగర్కి తగిన కరెక్ట్గా ఎక్విప్మెంట్ ఉంది, దానివల్ల మాకు ఇంకా బెటర్ ప్రాక్టీస్ అనేది వస్తుంది. ఒకవేళ ఫ్యూచర్లో మాకు వెళ్ళిన విత్ 2 years ఎక్స్పీరియన్స్తో మేము పోతాం కాబట్టి మాకు ఇంకా మంచి ప్యాకేజెస్లోని మంచి పొజిషన్స్లో సెటిల్ అవ్వడానికి మాకు ఎక్కువ స్కోప్ ఉందని చెప్పి మేము జిఎంఆర్ చూస్ చేసుకున్నాం. సో ఈ 1 yearలో పర్టికులర్గా నువ్వేం నేర్చుకున్నావు? జనరల్గా ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ అంటూ మొత్తం రిలేటెడ్ అయ్యింది మాకు ఇప్పుడు. పైగా ఒక పర్సన్ అనేది థియరిటికల్గా కరెక్ట్గా ఇప్పుడు కొంతమందికి ఒక్కసారి చెప్తే నేర్చుకోగలరు, కానీ ఇక్కడ ఉన్న ప్రాక్టికల్ ద్వారా చేస్తే ఆటోమేటిక్గా మనకు నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. ఆ ప్రాక్టికల్ అనేది మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది పర్సన్కి. అంటే థియరిటికల్గా అబ్బాయి సపోర్ట్గా నిలబడలేకపోయినా ప్రాక్టికల్గా చేయడం వల్ల అబ్బాయి కన్నా కన్వే చేసే అంటే బ్యాలెన్స్ చేసుకోగలడు దానికి.
సో ఇందాక మనము క్లాస్ రూమ్లో థియరిటికల్గా చూసాము, ఇప్పుడు ప్రాక్టికల్గా వర్క్షాప్లో ఉన్నాము. ఇక్కడ స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్టర్ అయితే క్లాసెస్ చెప్తున్నారు. సో ఆయనతో కూడా మాట్లాడి వీళ్ళకి వర్క్షాప్స్ ఎట్లా జరుగుతాయి ఏంటి అని తెలుసుకుందాం. సార్ చెప్పండి, యాక్చువల్లీ ఇదేంటి ఈ సెటప్ అంతా? ఓకే, సో మేడం యాక్చువల్గా మన కోర్సులో మనకి 50% థియరీ ఉంటే 50% ప్రాక్టికల్ ఉంటుంది. సో 50% ప్రాక్టికల్లో భాగంగా మనకి ఇక్కడ వర్క్షాప్స్ ప్లస్ హ్యాంగర్లో భాగంగా మనకి ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ప్లస్ ఒక ఇంజిన్ కూడా ఉంది మనకి. ఇది 777 ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్. సో ఇక్కడ మనం ఈరోజు చేస్తున్న టాస్క్ ఏంటంటే మోడల్ 15 ఇంజన్లో బోరోస్కోపిక్ ఇన్స్పెక్షన్. అంటే మనకి బయట నుంచి దీన్ని టర్బైన్ సెక్షన్ అంటారు. సో లోపల టర్బైన్ బ్లేడ్స్ ఉంటాయి. సో టర్బైన్ బ్లేడ్స్ కండిషన్ చెక్ చేయడానికి మనకు కొన్ని ప్లేసుల్లో బోరో పోర్ట్స్ ఉంటాయి యాక్సెస్కి. సో మా స్టూడెంట్ చేస్తే వాళ్ళ టాస్క్లో బోరోప్లెక్స్ ఓపెన్ చేయొచ్చి మనం బోరోస్కోపిక్ ఎక్విప్మెంట్ తీసుకుని వచ్చి లోపల ఆ బ్లేడ్స్ యొక్క కండిషన్ ఎలా ఉందో చెక్ చేసి దెన్ మనకి మ్యానుఫ్యాక్చర్ ఇచ్చిన ఏం ఒక మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్లో మనము ఎలా ఉంది ఏంటి కండిషన్, బ్లేడ్స్ లోపల దాని క్రాక్ లేకపోతే డిస్టార్షన్ లేకపోతే నిక్క, దాని ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని మొత్తాన్ని కూడా మనం మెజర్ చేసి ఆ రిఫరెన్స్ ఏదైతే ఏమి ఉందో దాంతో చెక్ చేసి ఇది విత్ ఇన్ ద లిమిట్లో ఉందా లేదా అవుట్ ఆఫ్ లిమిట్లో ఉందా. విత్ ఇన్ లిమిట్లో ఉంటే మనం ఇన్ అవర్స్ వరకు ఇంజన్ ఫ్లై చేయొచ్చు. అవుట్ ఆఫ్ ద లిమిట్ అయితే దీన్ని మనం ఓవరాల్కి పంపించాలి. ఎవ్రీథింగ్ మనకి మాన్యువల్లో ఆ టాస్క్ కార్డులో మనకి రాసి ఉంటుంది. సో ఆ టాస్క్ కార్డులో ఉన్న ప్రకారంగా మనం మాన్యువల్ చదివి ఆ ప్రకారంగా ఇవాళ బోరోస్కోపిక్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది మేడం. తర్వాత యాజ్ పర్ ద ఏమే మనము ఈ టార్క్ ప్రకారంగా ఈ ఏమేమిలో ఇచ్చిన టార్క్ ప్రకారంగా టార్క్ ఇచ్చేసి ఈ రోజున టాస్క్ కంప్లీట్ అవుతుంది. సో అదేవిధంగా మనకి ఇంజిన్లో ఇదొక టాస్క్ కాకుండా అన్ని జనరల్గా మెయింటెనెన్స్ అంటే మనకి ఇన్స్పెక్షను, రిమూవల్ ఆఫ్ ఇన్స్టలేషన్ ఆఫ్ ద పార్ట్స్ అండ్ సర్వీసింగ్ అండ్ ఏదన్నా డ్యామేజ్ ఉంటే రిపేరు. సో దాంతోపాటు ఏమన్నా మోడిఫికేషన్స్ ఉంటే మోడిఫికేషన్స్. ఓకే, సో అలా మెయింటెనెన్స్ అంటే ఒకటి ఇన్స్పెక్షన్తో పాటు రిమూవల్ ఇన్స్టలేషన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ప్లస్ సర్వీసింగ్ ప్లస్ ఏదన్నా మనకి కావాలంటే ఇంజన్ రిమూవల్ ఇన్స్టలేషన్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ అండ్ ఏదన్నా రిపేరు కానీ ఏదన్నా కొత్త ఏదన్నా మోడిఫికేషన్స్ వచ్చినాయి మోడిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనం మెయింటెనెన్స్లో భాగంగా స్టూడెంట్స్కి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది మేడం. సో స్టూడెంట్స్ అంటే మీరు ఇలా ఈ వర్క్షాప్స్ చేపిస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఇలా ఉంటుంది, వాళ్ళు అంటే చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేసి వస్తాయి. సో అట్లాంటి వాటిని ఎట్లా నేర్చుకోవడం కానీ ఎలా ఉంటుంది? ఓకే, బేసికల్గా మేడం ఇది యాక్చువల్గా మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అందరికీ ఇంజనీరింగు, డాక్టర్ లేకపోతే డిగ్రీ, లాయర్ అలాంటివి తెలుసు. కానీ ఎవరైతే ఇది కాదు నేను ఏదైనా డిఫరెంట్గా చేయాలి అనుకునే వాళ్ళు జనరల్ ఇక్కడికి వస్తారు. అంటే రొటీన్గా వద్దు నేను సంథింగ్ డిఫరెంట్గా ఏదైనా చేయాలి సాధించాలనుకున్నప్పుడే ఇలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇది ఒక ఏఎంఈ కోర్స్ అని చెప్పేసి ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా డిఫాల్టే వాళ్ళందరూ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్, దే వెరీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ దీస్ స్టఫ్. సో ఆటోమేటిక్గా స్టూడెంట్స్ మనం బికాజ్ నార్మల్గా ఇంత బిగ్ ఇంజిన్ని సో సడన్గా వాళ్ళు చూసి ప్లస్ ఆల్రెడీ మన థియరీలో చెప్పిన దాన్ని లైవ్గా వచ్చి ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు దే ఆర్ వెరీ క్యూరియస్ అండ్ వెరీ ఇంట్రెస్టెడ్. అండ్ బట్ కాకపోతే ఇక్కడ మనకి ఈ విషయం ఏంటంటే సేఫ్టీ, ఎవ్రీథింగ్ సేఫ్టీ. సో కాబట్టి మనకి సేఫ్టీ ప్రకారం వీ మేక్ ష్యూర్ దట్ అందరూ కూడా సేఫ్టీ షూస్, కవరాలు, ప్రాక్టికల్స్ అయినా కూడా ప్రాపర్గా కవరాలు యూనిఫామ్లో ఉన్నప్పుడే వితౌట్ సేఫ్టీ ప్రికాషన్స్ విల్ నాట్ డూ ఎనీథింగ్. సో ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ ప్రిపేర్డ్ అండ్ దే ఆర్ బీన్ ట్రైన్ ఆన్ దీస్ టాస్క్ కార్డ్ బిఫోర్. వాళ్ళకి వచ్చే ముందులో మొత్తం టాస్క్ కార్డ్స్ అంతా కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు కూడా టాస్క్ కార్డ్స్ మొత్తం చదువుతారు. తర్వాత దే పర్ఫామ్ అండ్ దే విల్ సైన్ ద టాస్క్ కార్డ్. సో ఆ విధంగా మనకి పిల్లలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఎక్సైట్మెంట్గా ఉంటారు. ఇప్పుడు కూడా అసలుకి అంటే దే హ్యావ్ మోర్ ఎంథూజియాజం టు వర్క్ మోర్ అంతే తప్ప ఎక్కడ కూడా దే డోంట్ ఫీల్ ఎనీథింగ్, చాలా హ్యాపీగా. అండ్ ఎందుకంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఇంజిన్స్ మీద లైవ్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా దే ఫీల్ సో ప్రౌడ్ అండ్ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు గో బ్యాక్ టు ద లైవ్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ వర్క్. సో ఇక్కడ మీ ఇన్స్టిట్యూషన్లో చూసుకుంటే ఉమెన్ కూడా, లేడీస్ కూడా ఉన్నారు. సో ఇది చూసుకుంటే కొంత ఎంతైనా ఫిజికల్ వర్క్ కదా. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, వాళ్ళు ఫిజికల్గా స్ట్రెంగ్త్ పెట్టాల్సి ఉంటుంది. సో వాళ్ళది ఎలా ఉంది? సో అంటే మేడం ఇక్కడ మనకి ఈ ఫ్యూచర్ మొత్తం కూడా నా ఉమెన్లో అనేది మన ఈ స్పేస్లోకి వెళ్ళిపోతున్నారు. లాట్ ఆఫ్ పైలట్స్ ఆర్ దేర్. సో అలానే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా తక్కువ ఉన్నారు, కానీ నౌ స్లోలీ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ సో మచ్, చాలామంది వస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే మెకానికల్ మీరు అన్నట్టుగా కొద్దిగా ఉండదు, కానీ ఏవియానిక్ సైడ్ B2 సైడ్ దే ఆర్ కంఫర్టబుల్. అండ్ ఉమెన్స్ కూడా ఫీమేల్స్ కూడా వీళ్ళు కూడా వెన్ ఇట్ కమ్స్ టు ద వర్కింగ్
ఆల్ దీస్ ఎక్విప్మెంట్స్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ బియాండ్ అవర్ వెయిట్, మన వెయిట్ కన్నా ఎక్కున్నప్పుడు మనకి అక్కడ గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అవి మనకి హెల్ప్ చేయడానికి. సో అలా మనం ఎక్కువగా ప్రెజర్ మన వెయిట్ మన దాని అంత అవసరం లేకుండా మనకి దెర్ ఈజ్ ఆల్వేస్ అన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ వీ యూజ్ ద గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ వేర్ ది అసిస్ట్ టు వర్క్. అలా అయితే ఏమీ ప్రాబ్లం ఉండదు. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ డూయింగ్ గుడ్. అలా అయితే ఏమీ కంప్లైంట్స్ అలా ఏం లేదు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వర్క్షాప్ చేస్తూ, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇక్కడ ఒక లేడీ స్టూడెంట్ ఉన్నారు, తనతో మాట్లాడి తెలుసుకుందాం. సో చెప్పు, ఇక్కడ వర్క్షాప్ దేని గురించి జరుగుతుంది? ఇక్కడ ఇంజన్ ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు అన్ని కాంపోనెంట్స్ అనేది రిమూవ్ అండ్ ఇన్స్టాల్ చేస్తారు. ఏమైనా క్రాక్స్ ఆర్ ఏమైనా కరోషన్ ఉంటే దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తారు, దానికోసం మనం రిమూవ్ చేస్తాము. అండ్ కాంపోనెంట్స్ అనేవి చెక్కింగ్ చేస్తాం, లైక్ ఎలక్ట్రికల్ వైర్స్, ఫ్లూయిడ్స్ అవన్నీ. సో దట్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి. సో అంటే ఇక్కడ చూసుకుంటే ఇది కొంత ఫిజికల్ వర్క్కి సంబంధించి ఉంది ఏవియేషన్లో. దట్టు ఇంజనీరింగ్ వర్క్ అంటే కొంత ఫిజికల్ స్ట్రెంత్ అనేది పెట్టాలి. సో ఎట్లా అనిపిస్తుంది మరి ఇటు సైడ్ వచ్చావు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు, ఏంటి? ప్రస్తుతం అయితే ఏం డిఫికల్టీ లేదు, ఎందుకంటే చాలా సపోర్ట్ అనేది ఉంది. సో ఈవెన్ టెక్నాలజీ చాలా పెరుగుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. సో మనం చాలా ఎక్విప్మెంట్స్ యూస్ చేయొచ్చు, గ్రౌండ్ కార్ట్ అనే అలా. సో ఏం డిఫికల్టీ అయితే లేదు ప్రస్తుతం, బట్ కొంచెం కష్టమవుతూ ఉంటుంది. బట్ ఏవియానిక్స్ సైడ్ కూడా మనము వర్క్ చేయొచ్చు. అంటే నీ కెరియర్ని ఇటు సైడే చూస్ చేసుకోవాలని అనుకోవడానికి రీజన్ ఏంటి? ఏమైనా పర్టికులర్ రీజన్స్? కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి నేను ఇటు సైడ్ వచ్చాను. లైక్ నార్మల్గా అందరు బీటెక్ డిగ్రీ అలా చేస్తున్నారు, బట్ కొంచెం డిఫరెంట్గా కొంచెం చాలా బాగుంటుంది ఈ సైడ్. అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది చాలా గ్రోత్లో ఉంది ఇప్పుడు. చాలా ఎయిర్పోర్ట్స్ పెరుగుతున్నాయి, చాలా ఫ్లైట్స్ ఆర్డర్ ఇచ్చారు ఎయిర్లైన్స్ అనేది. సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అందుకే నేను ఇటు సైడ్ వచ్చాను. సో ఇక్కడ మనతో పాటు ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వర్క్షాప్ చేస్తూ కూడా ఉన్నారు. ఒకసారి తనతో కూడా మాట్లాడి యాక్చువల్గా అసలు ఇదేంటి అనేది తెలుసుకుందాం. సో చెప్పు, ఏంటి ఇక్కడ ఈ వర్క్షాప్ దేనికి సంబంధించి? కరెంట్లీ నేను ఇప్పుడు ఇంజన్ మీద వర్క్ చేస్తున్నాను. ఈ ఇంజన్ పేరు ట్రెంట్ 800. ఇది వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ వాడతారు, ఫర్ ఎగ్జాంపుల్ A380 అట్లాంటివి. సో దాని మీద ఈరోజు మనం బోరోస్కోప్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. బోరోస్కోప్ అంటే బేసిక్లీ ఎయిర్ క్రాఫ్ట్ లోపల ఉన్న పార్ట్స్ని మనం డైరెక్ట్గా చూడలేం కాబట్టి ఒక కెమెరా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎండోస్కోప్ లాంటి ఇట్లా ఉంటాయి కదా, అట్లనే బోరోస్కోప్ అని దీనికి ఉంటుంది, లోపల ఉన్న పార్ట్స్ని చూడడానికి హెల్ప్ చేస్తుంది. సో అయితే మనకి ముఖ్యంగా జెన్జీ కిడ్స్ చూసుకుంటే అంత పేషెన్సీ ఉండదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అన్నీ జరిగిపోతూ ఉండాలి. కానీ ఇప్పుడు ఇది చూసుకుంటే ఇంజనీరింగ్ వర్క్ అనేది ఫిజికల్ వర్క్. సో మరి నీకు ఎలా ఇంట్రెస్ట్ కలిగింది ఇటు సైడ్ రావాలని? అంటే నేను చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ సైడ్కి ఎక్కువ లీనే ఉంటాను. మా ఫ్యామిలీ సైడ్ కూడా మెకానిక్స్ వీళ్ళందరూ ఎక్కువ ఉన్నారు. సో చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా పాటలు ఓడిబెక్కడం అన్నీ బాగా. ఓకే, సో అలా ఇంట్రెస్ట్. సో జిఎంఆర్ని ఎలా చూస్ చేసుకున్నావు? జిఎంఆర్ అనేది ఇప్పుడున్న మాకున్న ఆప్షన్స్ అన్నిట్లో ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్కి జిఎంఆర్ అనేది సాలిడ్ నేమ్ బ్రాండ్ ఉన్న కంపెనీ. ఎందుకంటే వీళ్ళకి ఓన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, వీళ్ళకి ఓన్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, వీళ్ళకి ఓన్ ఎంఆర్ఓ ఉంది. సో ఫ్యూచర్ వైజ్ అయితే కెరియర్ గ్రోత్ బాగుంటుంది అని చెప్పి జిఎంఆర్ చూస్ చేసుకో. సో దీంట్లో కూడా మనం చూసుకుంటే మనకు డీజీసీఏ అని ఏసా అని కూడా 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో దాంట్లో నువ్వేం చూస్ చేసుకున్నావు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? నేను డీజీసీఏ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు B1 సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. యాస సైడ్ అంటే వాళ్ళు B1 B2 2 కలిపి తీసుకుంటారు. నా ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ ఏంటంటే ఎంత ఫాస్ట్గా అయితే ఎగ్జామ్స్ అన్ని ఫినిష్ చేసుకొని జాబ్లోకి వెళ్ళాలి. ఈ కాలేజ్ గురించి నేను ఫస్ట్ వెరిఫై చేశాను. అంటే నేను బయట కాలేజెస్ కూడా చూశాను. అక్కడ ఏంటంటే ఇట్లానే ప్రాక్టికల్ ట్రైనింగ్స్ ఉంటాయి, కానీ ఇక్కడతో పోలిస్తే అక్కడ ప్రొవైడెన్స్ అనేది తక్కువ ఉంది. అంటే ఎలా ఇప్పుడు ఇంజన్ ఉంది కదా, ఇట్లా ఇంజన్స్ అన్ని కాలేజెస్లో ఉండవు. ఇక్కడ చూసుకుంటే నార్మల్గా అంటే ప్రాక్టికల్ పరంగా అయితే బెస్ట్. మనకు కావాల్సింది కూడా ప్రాక్టికలే. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఎంఆర్ఓ మాకు ఆల్మోస్ట్ జాబ్స్ దొరికేది అక్కడే. అండ్ ఈ కాలేజ్ చూసుకుంటే ఇప్పుడు మాకు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ వచ్చినాయి. అట్లా బయట కాలేజ్లో ఎక్కడ అంటే ఎంఆర్ఓస్ ఉండవు కదా, ఎక్కడ జాబ్స్ ప్రొవైడ్ చేయరు, మనమే చూసుకోవాలి. ఆ పరంగా కాలేజ్ అనేది బెస్ట్, అందుకే ఇటు వచ్చాను నేను. ఇంటర్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ బీటెక్ వెళ్తుండే. సీనియర్స్ వాళ్ళు అన్న వాళ్ళు కూడా అందరూ చాలామంది ఎక్కువ అయిపోయారు. అంటే వేరే డిఫరెంట్ ఫీల్డ్స్లో ట్రై చేయండి అని అనేసరికి రీసెర్చ్ చేశాను. న్యూస్ పేపర్లో చూసాను ఒకసారి యాక్చువల్గా జిఎంఆర్ కాలేజ్ గురించి. వేరే ఏఎంఈ కోర్స్ గురించి రీసెర్చ్ చేశాను. వేరే కాలేజెస్ కూడా ఉన్నాయి, కాకపోతే నేను విజిట్ చేసింది ఇది ఒకటే కాలేజ్. ఇది ఎంఆర్ఓతో కూడా టైప్ అయి ఉంది. సో ఇక్కడనే ఈజీ అయిపోతుంది. ప్లస్ ఇంకా ఇక్కడ కరికులం ఎట్లుందంటే 50% థియరీ 50% ప్రాక్టికల్స్ ఉంటుంది. ఇక్కడనే మాకు ఎక్విప్మెంట్ అంత ఉన్నాయి, ఇక్కడనే అన్ని ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉంది, ఇంజన్ కూడా ఉంది అని ఇక్కడనే జాయిన్ అయ్యాను.
ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడనే అవుతున్నాయి. ఇక్కడ 2 years థియరీ క్లాసెస్ ఇక్కడనే కాలేజ్లో అయితే 2 years ఎంఆర్లో మేము ఇక్కడనే వర్క్ చేస్తాం. ప్లేస్మెంట్స్ కూడా అవుతుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మెయిన్గా సేఫ్టీ ప్రయారిటీ చూసుకోవాలి, మిగతా అంతా ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మెకానికల్గా ఎవ్రీథింగ్ మనకు న్యూ ఉంటుంది, ఈ ఫీల్డే న్యూ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫ్యూచర్ ఆపర్చునిటీస్ మనం ఇండియా వైడ్గా ఎక్కడైనా జాబ్ చేయొచ్చు. డీజీసీఏ లైసెన్స్ తీసుకున్నాను. నేను స్పెసిఫిక్గా B1, సో ఎక్కడైనా నేను వర్క్ చేయొచ్చు. లైసెన్స్ పేపర్స్ క్లియర్ చేసి లైసెన్స్ వస్తే ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. యాక్చువల్లీ నాకు ఏవియేషన్ అనేది ప్యాషన్. చిన్నప్పటి నుంచి గాల్లో సౌండ్ వచ్చినప్పుడల్లా పైకి చూసి ప్లేన్ ఎగురుతుంది, అసలు ఎలా ఎగురుతుంది, ఎలా పనిచేస్తుంది, దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి. సో నాకు ఇంట్రెస్ట్ ఏవియేషన్ వల్ల, ప్యాషన్ వల్ల నేను ఇంటర్మీడియట్ తర్వాతనే నేను అన్నీ చెక్ చేస్తున్నా. సో ఏవియేషన్ రిలేటెడ్ పైలట్ కాకుండా ఇంకేమేమి ఉన్నాయి. సో అప్పుడు నాకు సోషల్ మీడియాలో GMR పేజ్ మీద నాకు కనిపించిన ఇట్లా ఏమి కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నామని. సో అప్పుడు నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించి వచ్చాను. అండ్ ఇప్పుడు మన కాలేజ్లో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇంకా ఎక్విప్మెంట్స్ చూస్తున్నాం. మనం ఇప్పుడు చూస్తున్నట్టు అవంతి ఇంకా ఇంజిన్, అండ్ మనం చాలా ప్రాక్టికల్గా మనం చాలా ఇస్తున్నారు. సో థియరీ ఎక్స్పీరియన్స్ 2 years థియరీ, 2 years ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. సో దానివల్ల మనకి ఎయిర్క్రాఫ్ట్ మీద ఆన్ జాబ్ ట్రైనింగ్, లైక్ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్, ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తాం అనంతా మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తారు. సో జాబ్లో వెళ్ళంగానే మనము ఏ అడ్డంకలు లేకుండా మనం చేసేయచ్చు ప్రాక్టికల్స్. అండ్ ఇంకా లైఫ్ చూసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఏవియేషన్ అనేది గ్రోయింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు చూసుకుంటే. అండ్ చాలా ట్రాఫిక్ పెరిగింది, ఎయిర్ ట్రాఫిక్, ఇంకా ప్యాసింజర్స్ ఎక్కువ వస్తున్నారు. అండ్ ఎయిర్ ఇండియా ఇవన్నీ కొత్త మోడర్న్ టెక్నాలజీస్ తీసుకొచ్చింది అండ్ కొత్త ఎయిర్క్రాఫ్ట్స్ని వాళ్ళు ఆర్డర్ చేస్తారు. సో ఏవియేషన్ అనేది చాలా గ్రోయింగ్. అండ్ ప్రతి ఒక్క ఎయిర్క్రాఫ్ట్కి ప్రతి ఒక్క ఏమీ ఉండాలి, అది రూల్. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్కి గాలి ఎగరాలంటే ఎయిర్వర్తినెస్ అనే ఒక సర్టిఫికేట్ ఇంపార్టెంట్. సో ఎయిర్వర్తినెస్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే అది మేము సైన్ చేసే డాక్యుమెంట్ వల్ల అది ఎగురుతుంది. సో ఇట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, అదొక రెస్పాన్సిబిలిటీ అనుకొని ప్రతి ఒక్క ఎయిర్క్రాఫ్ట్కి ఒక ఏమీ అనేది ఇంపార్టెంట్. లైక్ ఇన్ హ్యూమన్స్కి డాక్టర్ ఎలాగా అలాగే ఎయిర్క్రాఫ్ట్కి ఏమీస్ అలా. సో ఇట్స్ అండ్ రెస్పాన్సిబుల్ జాబ్. సో మనకి ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి అలాగే AME కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఇన్స్ట్రక్టర్ ఉన్నారు, మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా వచ్చేసి మనకు ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది చాలా గ్రోయింగ్గా ఉంది. సో ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అసలు? సో నా పేరు రంగారెడ్డి మేడం, నేను ఇక్కడ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను 3 years నుంచి. అండ్ నేను ఒక 20 years నేను ఆల్రెడీ AME కోర్స్ చదివి ఇంజనీర్గా 20 సంవత్సరాలు వర్క్ చేసి తర్వాత టు హ్యావ్ ఎ ప్యాషన్ టు షేర్ మై నాలెడ్జ్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఏవియేషన్ అనేది చూస్తుంటే మేడం మనకి ప్రస్తుతానికి ఆల్ ఓవర్ ఇండియాలో 700 ఏరోప్లేన్స్ ఉన్నాయి. అండ్ యాజ్ పర్ ద రిపోర్ట్, మన ఏవియేషన్ సర్వే రిపోర్ట్ రీసెర్చ్ ప్రకారం 2000 విమానాలు ఇంకా 2030 కల్లా ఆర్డర్లో ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 5,000 to 6,000 AMEs, 10,000 టెక్నీషియన్స్ మనకి వర్క్ ఫోర్స్ అనేది మనకి ఈ అనాలిసిస్ ప్రకారం కావాల్సిన అవసరం ఉంది. సో ఇంత ఏవియేషన్ వ్యాక్యూమ్లో ఇంత కావాల్సినప్పుడు జనరల్గా స్టూడెంట్స్కి 10+2 తర్వాత ఒక ఇంజనీరు, డాక్టరు, లేకపోతే లాయరు, లేకపోతే చార్టర్డ్ అకౌంట్, లేకపోతే డిగ్రీ కాకుండా ఏదన్నా డిఫరెంట్ కోర్సు అనుకున్నప్పుడు ఇది ఒక AME కోర్సు ఉంది, అందులో ఇంత వ్యాక్యూమ్ కూడా ఉంది. కానీ చాలామంది 10+2 అయిపోయిన తర్వాత AME కోర్స్ అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అని, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనుకుంటారు. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి ఏరోస్పేస్కి అసలు సంబంధమే లేదు. ఇది ఒక సపరేట్ కోర్సు, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనేది అప్రూవ్డ్ బై DGCA ఇండియన్కి, అండ్ మనకి ఇక్కడ ఈ కాలేజీకి EASA బై యూరప్. సో ఈ 2 అప్రూవల్స్ ఉన్నవి. అండ్ ఒకటి మనకి అనుకున్నాము ఏంటి, ఏవియేషన్ అంత రిక్వైర్మెంట్ ఉందని. అలా ఏవియేషన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఈ కాలేజ్ అనేది GMR, బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ప్లస్ వాళ్ళకి MRO ఉంది. కానీ వాళ్ళకి స్కిల్ మ్యాన్ పవర్ కావాలి. సో మరి వాళ్ళకి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, MRO ఉంది, కానీ స్కిల్ మ్యాన్ పవర్ లేదు. ఎక్కడో వేరే కాలేజెస్ నుంచి రావడం కన్నా సో ఎందుకు మనం అంత ఫ్యూచర్ గ్రోత్ పక్కా కావాలి అండ్ రెడీ టు, ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్స్ వచ్చినప్పుడు ఐ డోంట్ హ్యావ్ రెడీ మ్యాన్ పవర్, మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుని వచ్చి నేను ట్రైనింగ్ చేయడం కన్నా రెడీగా ఉన్న వాళ్ళని తీసుకుని రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు మా వాళ్ళ వచ్చిన ఆలోచనే ఈ GMR స్కూల్ ఆఫ్ ఏవియేషన్ అనేది. అండ్ ఎంత నైస్ లొకేషన్లో అంటే జస్ట్ మనకి ఏరోటెక్ పక్కనే ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే మన కోర్సు 4 years కోర్సు ఎక్కడ కూడా లేదు, ఇలాంటి ఒక కోర్సు ఎక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇండియాలో అసలు ఎక్కడ కూడా. ఎందుకంటే ఒక ఇంటిగ్రేటెడ్ కోర్సు, ఒక 2 years ఇక్కడ కాలేజ్ అయిన తర్వాత వెంటనే
పక్కనే మనకి ఎంఆర్ఓలో ఉంది, వెళ్ళి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అక్కడ 2 years వాళ్ళకి చేయొచ్చు. అండ్ ఏదైతే ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఈ జిఎంఆర్లో అంతా కూడా వరల్డ్ క్లాస్. బికాజ్ అన్నీ కూడా ఇక్కడ మనకి లైవ్ ఎయిర్ క్రాఫ్ట్లో ఏదైతే మనకి ఎక్కడైతే లైవ్ ఎయిర్ క్రాఫ్ట్లో ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో అలా సేమ్ టు సేమ్ అలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇక్కడ డిజైన్ చేసి, అండ్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఏదైతే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుందో ప్రాక్టికల్గా చేస్తున్నారో అక్కడ రేపు డైరెక్ట్గా వెళ్ళి జాబ్ వచ్చిన తర్వాత దే కెన్ డైరెక్ట్లీ గో ఆన్ వర్క్. అండ్ అలాంటి బ్రిడ్జ్ అంటే గ్యాప్ లేకుండా మనకి ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది మేడం. అండ్ ఇక్కడ మనకి జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్లో మనకి 2 కోర్సులు, ఒకటి డీజీసీఏ, 2 ఇయాసా. సో డీజీసీఏ వాళ్ళకి ఏవియానిక్స్ B1 B2 ప్లస్ మెకానికల్ B1.1 ఇక్కడ మనకి కోర్సెస్ ఉంటాయి. ప్లస్ అలానే మనకి ఇయాసా యూరోపియన్ అప్రూవల్ కూడా ఉంది మనకి, యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ అనే వాళ్ళది. అక్కడ కూడా మనకి ఇక్కడ యూనిక్ ఏంటంటే B1 ప్లస్ B2 అనేది మనకి ఎక్కడ కూడా లేదు. జనరల్గా మనకి ఇండియాలో B2 సపరేట్ ఇంజనీర్స్, B1.1 సపరేట్ ఇంజనీర్స్ ఉంటారు. కానీ ఇయాసా వాళ్ళకి 2 కంబైన్డ్గా కలిసి ఒక ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇక్కడ ఉంది. అండ్ సో 2 years ఇక్కడ కాలేజీ ఫాలోడ్ బై పక్కన ఎంఆర్ఓ. అండ్ ఈ మధ్యలో ఎప్పుడు మనకి ఏది ఎక్స్పీరియన్స్ కావాలన్నా కానీ లైవ్ అక్కడే ఆల్మోస్ట్ మనకి ఎంఆర్ఓలో ఒక 15 to 20 ఎయిర్క్రాఫ్ట్స్ ఎప్పుడు కూడా అక్కడ ఎప్పుడు సర్వీసింగ్లో ఉంటాయి. సో పీపుల్ గెట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ లైవ్ ఎయిర్క్రాఫ్ట్. అండ్ మాకు కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ అవంతి ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి, మనకి 777 ట్రెంట్ ఇంజిన్ కానివ్వండి ఇక్కడ మాకు. ఓకే, సో అండ్ ఏడిఎఫ్ టెస్టర్స్ టర్కీ నుంచి స్పెషల్గా డిజైన్ చేసిన ఒక మన లైవ్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన అన్ని కాక్పిట్ కాన్ఫిగరేషన్ కానివ్వండి, కాంపోనెంట్స్ కానివ్వండి, అన్నీ కూడా మనకి ఆపరేషనల్ టెస్టులు, ఫంక్షనల్ టెస్టులు చేయడానికి. సో రిమూవల్ ఇన్స్టలేషన్ అంటే ఒక మెయింటెనెన్స్ కావాల్సిన అన్ని విధమైనటువంటి అది ఇన్స్పెక్షన్ కానివ్వండి, కాంపోనెంట్ రిమూవల్ ఇన్స్టలేషన్ కానివ్వండి, ఆపరేషనల్ టెస్ట్, ఫంక్షనల్ టెస్ట్ అన్నీ కూడా చేయడానికి. అండ్ మనం ఇందాక కూడా చూసాము యాక్ట్, ఎయిర్బస్ యాక్ట్ అయినారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్నిటిని హైలైట్ ఏంటంటే మా కాలేజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎయిర్బస్ అనేది తెలుసు మన గ్లోబల్లో బోయింగ్ ఎయిర్బస్ అంతా గ్లోబల్. సో మనకి ఎయిర్బస్తో వాళ్ళు దే ఆర్ ద సపోర్ట్ పార్ట్నర్స్ ఫర్ అస్ టు హెల్ప్ అండ్ మేకింగ్ ద ట్రైనింగ్ మోర్ ఈజీ. అండ్ సో మనకి ఇప్పుడు బయట కాలేజెస్ కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ఆ ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే మనకు జిఎంఆర్ ఇన్స్టిట్యూట్కి ఏంటి డిఫరెన్స్? ఓకే, సో అన్ని కాలేజెస్లో 2 years అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ జాబ్ కోసము లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ కోసం మళ్ళీ ఎవరిని అప్రోచ్ కావాలి? ఒక ఎయిర్లైన్ అప్రోచ్ కావాలి, ఎంఆర్ఓని అప్రోచ్ కావాలి. కానీ మనకి ఆల్రెడీ జిఎంఆర్ ఇస్ ఎక్కువ సిస్టమ్, వాళ్ళకి ఆల్రెడీ ఎంఆర్ఓ ఉంది ప్లస్ కాలేజీ ఉంది. సో ఈ కాలేజీ నుంచి నీకు ఈ కాలేజీ నుంచి డైరెక్ట్గా ఎంఆర్ఓకి వెళ్తారు. ఇంకెక్కడ వీళ్ళు చూడాల్సిన పని లేదు, డైరెక్ట్గా కాలేజీ అయిపోగానే ఆల్రెడీ మాకు ఫస్ట్ బ్యాచ్లో 40 to 60 క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఆల్రెడీ మాకు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చారు. బికాజ్ ఇక్కడ ఏదైతే ఎక్స్పీరియన్స్ తీసుకున్నామో డైరెక్ట్గా మనకి ఎంఆర్ఓలో హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే కాలేజీ వాళ్ళకైతే వాళ్ళు దానికోసం మళ్ళీ అప్రోచ్ కావాలి. సో ఇప్పుడు స్టూడెంట్స్కి ఈ కాలేజ్లో పర్టికులర్గా జాయిన్ అవ్వడానికి కావాల్సిన ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ స్టేటస్ కానీ. సో మేడం బేసికల్గా 10th అయిపోయిన తర్వాత 10+2 ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి కింద చదువుకోనంటే దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ టు జాయిన్ దిస్ కోర్స్. అంత ఏమీ రిక్వైర్మెంట్ లేదు, జస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటే దే కెన్ అప్రోచ్. సో ఇప్పుడు మీ కాలేజ్లో జాయిన్ అయ్యి 4 years ఫినిష్ అయిన తర్వాత అందరు స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఉంటుందా లేకపోతే కొంతవరకే ఉంటుందా అనే దాంట్లో కూడా కొంత క్లారిటీ. అంటే మేడం ఇక్కడ మా కాలేజీలో 4 years దగ్గర వెయిట్ చేసిన పని లేదు. ఎందుకంటే 2 years అయిపోయిన తర్వాత మాకు 2 years అక్కడ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఈ కాలేజీలో అక్కడ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ముందరనే వీళ్ళకి ఆ 2 years ఓజేటీలో కూడా వీళ్ళు ఆల్రెడీ దే గట్ ద క్యాంపస్ ఇంటర్వ్యూస్ అండ్ దే ఆర్ ఎర్నింగ్. అక్కడ కూడా వాళ్ళకి అంటే మనీ వచ్చి వర్క్ చేసే అవకాశం ఉంది ఇక్కడ. అండ్ మీకు చెప్పిన ఫ్యూచర్ గ్రోత్ ప్రకారం ఇఫ్ దే ఆర్ క్యాపబుల్ అంటే స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ రియల్లీ క్యాపబుల్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ వెయిటింగ్ ఫర్ దెమ్. సో అయితే చాలామంది పేరెంట్స్కి ఏంటి అంటే ఓకే కోర్స్లో జాయిన్ అవుతాము ఓకే, బట్ ఫ్యూచర్ ఏముంటుంది అంటే పర్టికులర్గా అంటే ఇది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని ఒక గైడెన్స్ అనేది ప్రాపర్గా ఉండదు. సో ఆ విషయంలో కొంత క్లారిటీ ఇస్తారా పేరెంట్స్కి? సో ఇక్కడ ఒక్కసారి మన ఈ ఏమీ కోర్స్ అనేది జాయిన్ అయిన తర్వాత మనం ఆల్రెడీ అనుకున్నట్టు దెర్ ఆర్ 5,000 ఇంజనీర్స్, 10,000 టెక్నీషియన్స్, అంటే ఆల్మోస్ట్ 15,000 మ్యాన్ పవర్, 2,000 ఏరోప్లేన్స్ వస్తున్నాయి. అంటే ఇది కావాలి అక్కడ. సో దానికి మీరు కనుక నిజంగా రెడీగా ఉంటే అవకాశం అయితే అక్కడ ఉంది, ఓపెనింగ్ ఉంది. ఎందుకంటే మనకి 2,000 ఏరోప్లేన్స్ వచ్చినప్పుడు
స్కిల్ మ్యాన్ పవర్ కావాలి కదా. సో ఎక్కడి నుంచి వస్తుంది అది? ఇక్కడి నుంచే వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంఆర్ఓ టైప్ ఉంది కాబట్టి అసలు దానికి సంబంధించి అంటే దాని గురించి రెండో విధంగా ఆలోచించిన అవకాశమే ఉండదని చెప్పేసి, అండ్ మీకు ఇక్కడున్న ఎక్స్పీరియన్స్కి ఇది గ్లోబల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు డోర్స్ ఆర్ ఓపెన్ ఆల్ ఓవర్ ద గ్లోబల్. ఎక్కడైనా కానీ మీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే దే ఆర్ ఆల్ ట్రైన్డ్ ఇన్ ఏ గ్లోబల్ స్కూల్ విత్ ఎ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లైవ్ ఎన్విరాన్మెంట్. సో అయితే ఇప్పుడు మనకి అందరూ స్టూడెంట్స్ ఇక్కడే జాయిన్ అవ్వలేకపోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ బయట ఇన్స్టిట్యూషన్స్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి ప్రాక్టికల్గా ఇక్కడ మనకి ఎంఆర్ఓ ఉంది కాబట్టి వాళ్ళని కూడా తీసుకుంటానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా, లేకపోతే ఫస్ట్ నుంచి జాయిన్ అవుతేనే ఉంటుందా? అంటే యాక్చువల్గా లాస్ట్ 6 months దాకా కూడా అలా జరిగేది. కానీ ఇప్పుడు మా స్టూడెంట్సే మాకే ఎంతమంది వస్తున్నారంటే, సో నా ఐ థింక్ ప్రస్తుతానికి మాత్రం మా కాలేజీ వాళ్ళే మాకు అక్కడ టిల్ నౌ బిఫోర్ ద కాలేజ్ స్టార్ట్ మనం వేరే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకునే వాళ్ళు ఎంఆర్ఓలో. బట్ నా ప్రజెంట్గా మాకున్న బ్యాచెస్ ఆల్మోస్ట్ ఇప్పుడు సీనియర్స్ 6 batches, నెక్స్ట్ జూనియర్ 6 batches, అంటే మాకే 12 batches ఉన్నాయి. సో మా 12 batchesకి అక్కడ ఎక్స్పీరియన్స్కి ఉంటాయి. బట్ ఎక్స్ట్రా అనేది ఐ థింక్ అది కేస్ టు కేస్ బేసిస్ చూడాలి. అక్కడున్న దాని ఏమంటే టైం షెడ్యూల్ని బట్టి, అక్కడున్న రిక్వైర్మెంట్ని బట్టి, ఇఫ్ స్టిల్ ఇక్కడున్న వాళ్ళు కూడా సరిపోదు అనుకుంటే వేరే వాళ్ళకి అవకాశం వచ్చే ఉంటుంది. సో ఓవరాల్గా ఇటు స్టూడెంట్స్కి అయినా కానీ, అంటే 10+2 ఫినిష్ చేసిన స్టూడెంట్స్కి అయినా కానీ, లేకపోతే పేరెంట్స్ అయినా కానీ ఏం చెప్తారు? సో ఎవరైనా కానీ ఒక రొటీన్కి భిన్నంగా, సో 10+ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్, డాక్టర్ అని ఒక రొటీన్ భిన్నంగా సంథింగ్ ఏదైనా డిఫరెంట్గా చేయాలనుకున్నప్పుడు చాలా ఆప్షన్స్లో ఏఎంఈ, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, ఇది నాట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, నాట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఇది ఒక సపరేట్ కోర్సు. సో చాలామంది విమానాలు అనగానే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనుకుంటారు, కానీ దానికి సంబంధం లేదు. 10+2 ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉంటే చాలు ఏఎంఈ కోర్సు, యూఆర్ ఎలిజిబుల్. అండ్ ఉన్న కాలేజెస్లో మీరు అన్ని కాలేజెస్ మనకి ఉన్న కాలేజెస్లో అన్ని కాలేజెస్లో వెళ్ళి ఇది కూడా ఒకసారి తప్పనిసరిగా చూసుకుంటే ఇంకా ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడున్న మేము చెప్పడం కానీ మీకే అర్థమైపోతుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్, జిఎంఆర్ అనే ఒక ఎకో సిస్టంలో ఎయిర్పోర్ట్స్, ఎంఆర్ఓ ప్లస్ కాలేజీ విచ్ ఈజ్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్ అండ్ వెరీ పక్కనే ఉన్నాయి మాకు. రెండు కూడా జస్ట్ 2-3 minutes వాక్. సో ఎనీథింగ్ ఇమీడియట్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, గో అండ్ వర్క్ అన్ లైవ్ ఎయిర్క్రాఫ్ట్, ఎనీథింగ్ మోడిఫికేషన్ ఏదైనా. సో ఒక ఇన్స్ట్రక్టర్స్ కానీ, ఒక స్టూడెంట్స్ కానీ ఒక లేటెస్ట్ అప్డేటెడ్ లైవ్ ఎయిర్క్రాఫ్ట్స్ మీద ఎక్స్పోజర్ వచ్చే ఒక గ్రేట్ ఆపర్చునిటీ మాత్రం ఇక్కడ ఉంది. అండ్ నాకు పర్సనల్గా నచ్చింది, అలా మేము బయటికి వెళ్ళినప్పుడు బ్రేక్ టైంలో ఆ టేక్ ఆఫ్లు, ల్యాండింగ్లు అనేవి దట్ రియల్లీ గివ్స్ లాట్ ఆఫ్ మోటివేషన్ మీ యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ అండ్ ఫర్ ద స్టూడెంట్స్, బికాస్ దే కెన్ ఫీల్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు సర్టిఫై దట్ ఎయిర్క్రాఫ్ట్, ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ దట్ ఎయిర్క్రాఫ్ట్. అది నాకు అది ఎక్కడ ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ యూనిక్ ప్లేస్ వేర్ జస్ట్ మనం అక్కడ బ్రేక్లో బయటకు వెళ్ళగానే ఐ కెన్ సీ ద ఎయిర్క్రాఫ్ట్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్. దట్స్ వాట్ రియల్లీ మోటివేట్స్ మీ అండ్ ఐ థింక్ మై స్టూడెంట్స్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు ఆస్క్ యూ. సో 10+2 తర్వాతకి అంటే మనకి ఎంసెట్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఎంసెట్ ఎంట్రన్స్ ఉంటుంది. సో అట్లనే ఏవియేషన్కి ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది? ఓకే, సో మనకి కాలేజీని అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే మనకి సీట్స్ ఉంటాయి. సో 120-200 సీట్స్. సో ఇప్పుడు మనకి క్వాలిటీ పీపుల్ని తీసుకుంటే మనకి క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది కాబట్టి, సో దే హ్యావ్ ఏ ఫార్మల్ ఎంట్రన్స్ టెస్ట్. ఇఫ్ ద ఫార్మల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫాలోడ్ బై ఓరల్ టెస్ట్, ఇఫ్ దే సెలెక్ట్ దట్ దెన్ దే విల్ గెట్ ద సీట్. అంతకుమించి సపరేట్గా ఏమి ఎంట్రన్స్ టెస్ట్ అలాంటివి ఏం లేదు. ఈ కాలేజీ వాళ్ళు మీకు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు టు సీ ద బేసిక్ క్వాలిఫికేషన్ అట్లీస్ట్ అనేది. అందుమించి దర్ ఇస్ నో సపరేట్గా అంటే ఏమీ ఎంసెట్ లాగా అలాంటివి ఏమి సెటిల్ లేవు. ఈ కాలేజీ వాళ్ళే స్టూడెంట్ యొక్క వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళ యొక్క ఏమన్నా ఏదైనా మిస్ మ్యాచ్ అవుతుందని చూసుకోవడానికి మాత్రం వాళ్ళకి టెస్ట్ పెడతారు, అంతకుమించి ఏం లేదు. ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ సింపుల్, ఈజీ ప్రాసెస్ టు గెట్ ఇన్ టు ద సీట్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఎవరైతే స్టూడెంట్స్ అయినా ఇటు పేరెంట్స్ అయినా కానీ వాళ్ళ పిల్లల్ని అంటే ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒక డిఫరెంట్ పాత్లో నడిపించాలనుకుంటే, ఇప్పుడు మనకి ఏవియేషన్ ఇండస్ట్రీలో అయితే చాలా స్కోప్ ఎక్కువగా ఉంది కాబట్టి ఏఎంఈ కోర్స్ చేపిస్తే వాళ్ళ పిల్లలకి ఫ్యూచర్ బాగుంటుందన్నట్లుగా అయితే జిఎంఆర్ వాళ్ళు ఒక కొత్త స్కూల్ ఆఫ్ ఏవియేషన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ముందు ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్లేస్మెంట్స్ వైజ్ చూసుకున్నా కూడా మంచి అవకాశాలు కల్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ గణపతితో స్వాతి, ఎన్టీవీ, హైదరాబాద్.